మూడో విడత సాధారణ ఎన్నికల ప్రచారం దగ్గర పడడంతో పల్లెల్లో ప్రచారం జోరందుకుంది. మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలంలోని ఎస్లింగోటంలో ఉన్నాము. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమిడి ప్రదీప్ జీ ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రచారం ఎలా సాగుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా ప్రదీప్ జీ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి అపురూప స్పందన వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా మునుగోడు అభివృద్ధి ప్రదాత. రాజగోపాల్ రెడ్డి గారి సామాజిక సేవలో భాగంగా నేను కూడా ఆయన అడుగులో అడిగే నేను ముందుకెళ్తున్నా. ఆయన ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్న ప్రజల్లో మమకారమై మా ప్రతి ఇంట్లో కూడా నేను ఒక సేవ చేసి ఉన్నా. మా కుటుంబం కూడా సేవ చేసి ఉంది. దాన్ని భిన్నంగా తీసుకొని ప్రజలందరూ కూడా నాకు మంచి ఆశీస్సులు ఇస్తూ ముందుకెళ్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నేను ఓటేస్తా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మాకు సన్న బియ్యం వచ్చినాయి, మా కరెంట్ బిల్ కడతలేము, రుణమాఫీ అయింది, బస్ ఎక్కుతున్నాం, బస్ కిరాయి కడతలేము. సో మీరు కూడా యువకులు, మీ నాన్నగారు ఎంతో చేసారు. ప్రతి ఇంట్లోకి వెళ్తే మీ నాన్న నాకు రేషన్ కార్డు ఇచ్చిండు, మీ నాన్న నాకు ప్లాట్ ఇప్పించిండు, మీ నాన్న నాకు ఇల్లు కట్టించిండు, మీ నాన్న ఆపదలు ఉన్నప్పుడు వచ్చి 10 రూపాయలు లేకుండా, 10 రూపాయలు ఖర్చు లేకుండా మాకు అవసరమైతే జేబుల నుంచి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి మాకు సహాయం చేసిండు. నీకు ఎందుకేం బిడ్డ ఓటు, నీకు ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి నన్ను ఆశీర్వదిస్తున్నారు అని తెలియజేస్తున్నాను. మీ కుటుంబం మొత్తం ప్రజాసేవకి అంకితమైంది. మీరు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఏంటి కారణం? గ్రామంలో నిరుపేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. గ్రామం అంతా ఒకటే నా కుటుంబం. గ్రామ ప్రజలంతా నా కుటుంబ సభ్యులు అనుకొని నా వంతు సాయం, ఆర్థిక సాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు అనుకో, నా వంతు సామాజిక సేవ గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, నాకు తోచినంత నేను ఇస్తున్నా. అదే పేద విద్యార్థులు ఉన్నారనుకో, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా నేను నా సొంత డబ్బులతో. అదే విధంగా ఎక్కడైతే ఇబ్బంది ఉంది అంటే ఫస్ట్ ఒక అలవాటు వచ్చింది జనాల్లో. ప్రదీప్ ఎక్కడ ఒక ఫోన్ చేద్దాం, ఆయన వస్తాడేమో, ఆయన రాకుండా ఊరితో నన్ను పంపిస్తాడేమో, హాస్పిటల్ ఉండని, ఇంట్లో ఉండని, ఇబ్బంది జరిగిందంటే ప్రదీప్ కి ఫోన్ చేద్దాం అనే ఒక అలవాటు మాత్రం తీసుకొచ్చిన. ఆ అలవాటుని నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా నా వంతు సాయం వాళ్ళకి ఆదుకొని ఆసరాగా నిలబడుతున్నా. అదే వాళ్ళ నుంచి వచ్చే గొప్ప అపురూప స్పందనగా నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ఆశిస్తున్నాను. మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, ఈ ఎలాంటి హామీలని ప్రజల వద్దకు తీసుకెళ్లి మీరు ఓట్లని అభ్యర్థిస్తున్నారు? మీకు తెలుసు, మా ప్రభుత్వం వచ్చి 20 నెలలు మాత్రమే అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వంలో 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. దళితులకు దళిత బంధు ఇస్తా అని ఇప్పుడున్న ఎవరైతే పోటీ చేసారో నా ప్రత్యర్థులు, వాళ్ళందరూ కూడా నా దళిత సోదరుల్ని మోసం చేసిండు. మా దళిత సోదరుల్ని మోసం చేసిండు. చదువుకున్న పిల్లల్ని మోసం చేసిరు. కానీ మాది విభిన్నంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సోనియమ్మ ఆశీస్సులతో నేడు సన్నబియ్యం తింటున్నారు. ప్రతి ఇంట్లో కూడా ధనికుడు అయితే సన్నబియ్యం తినాలి, పేదవాళ్ళు అయితే దొడ్డు బియ్యం తినాలని ఆనాటి ప్రభుత్వాలు ఉండే. కానీ నేడు మాత్రం అది రూపు మాపినాం. 20 నెలలు వచ్చి గవర్నమెంట్ నుంచి 20 నెలలు అవుతుంది. సన్నబియ్యం ఇచ్చినాం. ఒక 123 వైట్ రేషన్ కార్డులు ఇచ్చినాం. 1,60,00,000 ఇందిరం ఇండ్లు ఇచ్చినాం. ఎవరికి ఎక్కడ ఆపతున్నారే, కాంగ్రెస్ వాళ్ళు పని చేస్తారు, వీళ్ళని నమ్మొచ్చు, వీళ్ళకు ఓటేయచ్చు అని భారీ మెజార్టీతో గెలిపిస్తాం బిడ్డ. నువ్వు ఎక్కడ కూడా టెన్షన్ పడకు, నువ్వు ఒక సామాజిక సేవ చేస్తున్నావు. ఊర్లో ఎవరు కూడా 10 రూపాయలు కూడా సహాయం చేయలే. కానీ నీ గొప్ప మనసున్న వ్యక్తివి, మీ నాన్న ఆనాడు చేసావు, నువ్వు చేయడానికి వస్తున్నావు, నిన్ను నమ్ముతాం, మీ కుటుంబం మీద నమ్మకం ఉందనే ఆలోచనతో నాకు ఆశీర్వదిస్తున్నారు. మీ గ్రామంలోని ముఖ్యమైన సమస్యలు ఏంటి? మిమ్మల్ని గెలిపిస్తే మీ ఊరిని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తారు? గ్రామంలో చెప్పబోతే గత సర్పంచుల కంటే విభిన్నంగా చేయాలనే ఆలోచనతో ఒక రోల్ మోడల్ గా నా గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షతో నేను ముందుకు వస్తున్నా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వంతో సంబంధం లేదు, ఆయన సొంత నిధులతో చేస్తున్నాడు. నాకు ఒక పెద్ద మనిషి ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు. నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన ప్రభుత్వం ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అండదండలతోటి గ్రామంలో కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, తర్వాత మౌలిక సదుపాయాల కిందికి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చి వాటర్ సమస్య ఉంది కొంత అక్కడక్కడ, అది కూడా ఫుల్ఫిల్ చేస్తాను. అదే విధంగా మైగ్రేటర్స్ ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి లింగోటంలో వచ్చి బ్రతుకుతున్నారు. వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉందా చూస్తలేరు, ఒక రేషన్ కార్డు ఉందా చూస్తలేరు, ఎవరెవరో వచ్చి బతుకుతున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైంది గ్రామంలో. మదక ద్రవ్యాలు వాడుతున్నారు. అది రూపం ఆపుతా, మద్యానికి దూరంగా ఉంచుతా, మహిళలకు నేను అండగా ఉంటా. రెండోది ఏంటంటే యువకులు ఉన్నారు గ్రామంలో. ఇప్పుడున్న మాధవరెడ్డి గారు 2 సార్లు వార్డు మెంబర్ పోటీ చేసిండు. 2 సార్లు వార్డు మెంబర్ చేసి 2 సార్లు 2 కంపెనీల కాంట్రాక్ట్ తీసుకున్నాడు. కానీ ఎవరికి కూడా ఉద్యోగం ఇప్పించినా, వాళ్ళని ఇంటికి సహాయం చేసినా అనేది లేదు. కానీ నేను యువకులు ఉన్నారు, నా యువ సోదరులందరూ నాకు ఈరోజు ఏంది
వివిధ పార్టీల నుంచి నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, అన్నా నువ్వు గెలుస్తావు, నీకే మా ఓటు, ఎవరి మీద నమ్మకం లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు, ఏదో ఒకటైతే చేస్తావు అన్న ఆలోచనతో ఉన్నాము. ఏంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకేమో ఆయన సొంత కాంటాక్ట్లు ఇప్పిస్తున్నాడు. మా గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న యువ సోదరులు మాత్రం వాళ్ళ కింద హెల్పర్లుగా పనిచేస్తున్నారు. మా 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 గ్రామంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు. బీఎస్సీ చేసిర్రు, ఎంఎస్సీ చేసిర్రు, ఎంబీఏ చేసిర్రు, వాళ్ళు హెల్పర్గా పనిచేస్తున్నారు. కానీ మా గ్రామంలో ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ మా గ్రామ యువ సోదరులకు ఉద్యోగాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, ఏదైనా మా గ్రామానికి వచ్చిన తర్వాత మిగతా గ్రామాలకు చేసుకోండి వద్దంటలే. కానీ నా గ్రామం, నా కుటుంబం ఇంపార్టెంట్. నేను గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి 24/7 24 గంటలు నేను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా. అందరి ఆశీస్సులతోటి, గ్రామంలో ఉన్న పెద్దల అందరి ఆలోచనలతో, అనుభవాలతో నేను ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని కోరుతున్నాను. మీరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? అది మా ప్రజలే చెప్తారు. నా మెజారిటీ నేను చెప్పాను. నేను కష్టపడుతున్నా. నాది ఏంటంటే విభిన్న శైలిలో పోతున్నా నేను. అందరూ ఏంటంటే గుంపేసుకొని పోతురు. అరే ప్రతి ప్రచారం లేదు, ప్రతి ప్రచారం లేదు. ప్రతి ప్రచారం ఎక్కడుంది? ఆ ఓటర్ మనసులో ఉంది. అది నాకు తెలుసు. ఒక బుక్ తీసుకుంటున్నా, ప్రతి ఇంటికి పోతున్నా. అమ్మ మీ ఇంట్లో ఏంది సమస్య? మీకేం కావాలి? పెన్షన్ కావాలనా? లేకపోతే రేషన్ కార్డు కావాలనా? లేకపోతే పిల్లల చదువుకి ఏమైనా కావాలనా? గవర్నమెంట్ ఉంది, నేను కష్టపడతా, మీకు అండగా ఉంటా, నేను చేస్తా అని నేను ఆ విధంగా నేను వెళ్తున్నా. ప్రతి ఇంట్లో కూడా ప్రతి సమస్య ఉంది. చదువు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, ఇంకేమైనా కావాలంటే కూడా వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయి. అవి నేను మీ ముందు చెప్పలేను. కానీ వాళ్ళకి తీర్చాలనే నమ్మకం ఉంది. వాళ్ళు భారీ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారని చెప్పగలుగుతాను. ఏదైతే ఉందో తన కుటుంబం తాతల కాడి నుంచి ప్రజాసేవకి అంకితమైంది. అదే స్ఫూర్తితోటి నేను కూడా ఈ ప్రజాసేవకి అంకితం కావాలని ఈ ప్రజాసేవకి నేను ముందుకొచ్చానని చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.